అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున రెడ్డి. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 2 సంవత్సరాలుగా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే రైతు పండించిన ప్రతి పంట గిట్టుబాటు ధర లేక, పండిన పంటకు మార్కెట్ లేక తక్కువ రేటుకే అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మరి రైతు అప్పుల్లో కూరుకుపోవడం కూడా జరిగింది. మరి రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని ఒకప్పటి మాట నేడు రైతు పరిస్థితి నడ్డి విరిగి పెరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎరువుల పరిస్థితి చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం రైతులు బ్లాకులో పెట్టి యూరియా, డిఏపి కొనడం, ఇప్పుడు రైతులకు సంబంధించి యూరియా మరి అదే ఫాస్ఫేట్, డిఏపి, ఫాస్ఫేట్ ఈ దొరకాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్తో రాయించుకొని పోతేనే షాపుల్లో ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అవి కూడా ఆన్లైన్ లో ఉన్నటువంటి భూములకు మాత్రమే అందుతా ఉంది. చాలా భూములు 22A కింద పడడం, వాళ్ళకు ఆన్లైన్ లో కాకపోవడం, మరి పైరు వేస్తామంటే పైరుకు వేసేదానికి డిఏపి గాని, ఫాస్ఫేట్ గాని, యూరియా గాని ఏది కూడా దొరక్కపోవడం, మరి ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ చూడలే. మరి ఈ రోజు రైతు పరిస్థితి చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు గారు ఎలక్షన్లకు ముందు అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రతి రైతుకు పంటలు వేసే ముందే కేంద్ర ప్రభుత్వ నిధులతో కాకుండా, కేంద్రం ఇచ్చేది కాకుండా మేము ప్రతి సంవత్సరము ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి చెప్పడమే కానీ మొదటి సంవత్సరం పూర్తిగా ఏ ఒక్కరికి ఇవ్వలేదు. మరి తర్వాత సంవత్సరం, 2వ సంవత్సరంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవకు కేవలం 14,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం, అది కూడా దాదాపు 7 లక్షల మంది రైతులకు ఇవ్వకపోవడం. ఎందుకంటే భార్య అంటే భర్త చనిపోతే భార్య పేరుతో ఎక్కినను అటువంటి దాంట్లోకి ఇవ్వడంలా, కొన్ని భూములు 22A కింద పడ్డము, ఇలా చాలా రకాలుగా 7 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కొత్తగా ఏ ఒక్క రైతును కూడా ఇంక్లూడ్ చేయకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళకే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ లో ఎక్కినటువంటి రైతులకు ఏ ఒక్కరికి కూడా మరి అన్నదాత సుఖీభవ అనేది లేకుండా పోయింది. మరి అదే విధంగా ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, మళ్ళీ పంటల బీమా, ఉచిత బీమా అయితేనేమి, ఇవి ఇస్తానని చెప్పేసి దానికి కూడా తిలోదకాలు పెట్టడం కూడా జరిగింది. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ఆయన మనందరికీ కూడా, రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా సూచనలు, సలహాలు, మందులు, ఎరువులు ఇవ్వడమే కాక ఏ పంట అయితే గిట్టుబాటు ధర లేదో దానికి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం కూడా జరుగుతూ ఉండేది. మరి ఈనాటి పరిస్థితి చూస్తే ఇదే విధంగా కొనసాగితే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఉంది. ఎందుకంటే పంట వేయాలనుకున్నా కూడా వేసిన పంట సక్రమంగా వస్తుందా లేదా, గత సంవత్సరం తీరా కోతలు కోసేటప్పుడు భారీ వర్షాలతో అంతా వరి అంతా పడిపోయి కులిపోవడం జరిగింది. ఆ తడిసిన ధాన్యాన్ని ఎవరు కూడా కొనుగోలు చేయగా 1,000-1,200 రూపాయలకు అమ్ముకోవడం కూడా జరిగింది. దానివల్ల కూడా రైతులు అప్పుల పాలు కావడం కూడా జరిగింది. మరి రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం జగనన్న చెప్పిన మాట ప్రకారం 13,500 రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లలో పడుతూ ఉండేది. మరి కొత్తగా ఆన్లైన్ ఎక్కినటువంటి వాళ్ళకు కానీ, భర్త చచ్చిపోతే భార్య పేరుతో ఉండేటువంటి వాళ్ళకు కానీ వెంటనే వాళ్ళందరినీ కూడా ఎక్కించి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళను నమోదు చేస్తూ ఉండేది.
మరి ఈనాటి పరిస్థితి చూసాం. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అనేవారు, చంద్రబాబు కరువు రెండు కూడా కమల పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా ఒకటే అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, గతంలో 3 సంవత్సరాలు ఆయన 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేయడం చేసినప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడు కూడా కరువే వస్తా ఉంది. అతివృష్టి లేకుంటే అనావృష్టి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఈ రోజు అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లు రైతులకు సంబంధించి రైతే రాజుగా వెలగడం జరిగింది. కానీ ఆ పరిస్థితి ఈనాడు లేదు. కాబట్టేసి రైతులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలి. ఎరువులు సక్రమంగా గతంలో మామూలుగా షాపుల్లో దొరికే విధంగా చేయండి. ఈ రోజు ఆన్లైన్ లో లేనివంటి వాళ్ళు 22లో ఉన్నటువంటి భూములకు సంబంధించి వాళ్ళు పైరు వేసుకోవాలంటే ఎలా వేసుకుంటారు? యూరియా ఫాస్ఫేట్ లేకపోతే ఒక్కసారి గమనించండి అధికారులు, ప్రభుత్వం కూడా గమనించి ఖచ్చితంగా రైతు అనే వారి అందరికి కూడా ఖచ్చితంగా ఎరువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దానిపైన ఖచ్చితంగా చేస్తేనే రైతు పైరు పండించుకొని మరి సుఖంగా సంతోషంతో ఉంటాడు. కానీ ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదు. మళ్లీ జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా, ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టేసి ఈ మధ్యనే జగన్ గారు పొగాకు దానిపైన అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గరికి పోతే అక్కడ కూడా ఆయన పోయి వచ్చిన తర్వాత 15 రూపాయల కేజీకి పెంచడం కూడా జరిగింది. కాబట్టేసి రైతును పట్టించుకొని ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మనగజాలదు. కాబట్టేసి రైతు మళ్లీ సుఖంగా సంతోషంగా ఉండాలంటే రైతుకు సంబంధించినటువంటి ఎరువులు, మందులు, మరి విత్తనాలు అన్ని కూడా ప్రభుత్వం సప్లై చేయాలి సబ్సిడీతో అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి నాగార్జున రెడ్డిగా మాజీ ప్రభుత్వ సలహాదారునిగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్.